హలో మై బ్యూటిఫుల్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఒక అందమైన చిలకనైతే చూపిస్తా, వచ్చేసేయండి నాతో పాటు. ఇక్కడ చూడండి, కొబ్బరి చెట్టు మీద ఎన్ని చిలకలు కనిపిస్తున్నాయో. దీని పేరు ఏంటి అనేది నేనైతే చెప్పట్లేను, మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పేరు రాయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళకి పెంకుటిల్లు ఉండేదండి. ఆ పెంకుటిల్లు పైన ఈ చిలకలు అయితే రోజు ఒక 4 నుంచి 5 వచ్చి మంచిగా సేద తీరి చాలా చక్కగా ఆడుకునేవి. చాలా మంచి టైంపాస్ అయ్యేది మాకు ఆ చిలకల్ని చూస్తూ ఉంటే. భలే అందంగా ఉంటాయి కదండి అవి చూడటానికి కూడా. రాను రాను ఈ చిలకల సంఖ్య తగ్గిపోయి పల్లెటూర్లలో కూడా కనిపించట్లేదు. మీకు ఎక్కడైనా ఈ చిలకలు కనిపిస్తే వాటికి కొద్దిగా దానా కానీ నీళ్లు కానీ పోయడం మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, దాని ముక్కుతోని జామకాయని ఎంత చక్కగా కొరుక్కొని తింటుందో నాకైతే భలే అనిపించింది. ఇవన్నీ ప్రకృతి మనకిచ్చిన విలువైన సంపద కదండి, వీటిని పరిరక్షించుకునే బాధ్యత మనపై ఎంతైనా ఉంది. మరి మీరు ఈ చిలకని చూసారో లేదో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి దాని పేరేంటి అనేది చెప్పండి.